యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్రోద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తౌటం నరహరి, బడుగు సత్యనారాయణ, గంజి నారాయణ, దొంత శంకరయ్య, గంజి బాలనరసింహ, ఐటిపాముల కుమార్, గర్దాసు నరసింహ, జల్ల నందయ్య, పారుపల్లి నరసింహ, మిర్యాల వెంకటేశం, గంజి వెంకటేశం, వంగ రమేష్, ఏ లెనిన్, నామాల జంగయ్య, జగన్, శ్యామ్సుందర్, పెండెం విఘ్నేష్, మిర్యాల భాస్కర్, శ్రీను, ఆర్ మధు, ఆర్ సంతోష్, ఈశ్వర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. గర్వంగా ఉంది. కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మామూలు మనిషి కాదు, ఉద్యమ నేత. తెలంగాణ గురించి తన సొంత ఇంటిని కూడా ఉద్యమానికి చేసుకుని తెలంగాణను తెచ్చుకుని చెప్పి ఉన్న ఇంటిని కూడా వదిలేసిన మహానుభావుడు. తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి, బహుజన నాయకుడు. తను కొండా లక్ష్మణ్ బాపూజీ అనంటేనే యావత్ ఆంధ్రప్రదేశ్లో భయపడే రోజులలోనే తన ఉన్న ఆస్తిని కూడా పూరా ప్రజల కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం తన ఇల్లును కూడా దానం చేసిన బహుజన నాయకుడు. అలాంటి నాయకుని జయంతులు జరుపుకోవడం, వర్ధంతులు జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకనగా సాయుధ పోరాటంలో ఎంతోమంది వీరోచితంగా పోరాడిన వ్యక్తులలో తను ఎంతో ముందంజలో ఉండి తను అన్ని విధాలా తన అనుకున్న పనులన్నీ సాధించాడు. ఈ పెద్దల కోరికలు తీరాలంటే మనకు తెలంగాణ వచ్చిందే తప్ప తెలంగాణలో ఉన్న ఆకలి కేకలు ఇంకా తీరలేదు. ప్రతిదీ కూడా తీరాలి అంటే ఇలాంటి పెద్దలు కోరుకున్న రాజ్యం రావాలని, మరియు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై పద్మశాలి. పాలు పంచుకోవడం కాకుండా తొలి దశలో అండ్ మలి దశ ఉద్యమాలలో పాలు పంచుకొని మనందరినీ జాగృతం చేసిన వాళ్ళల్లో మొదటి స్థానంలో ఆయన ఉంటారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్దండులు గారు చెప్పుకునే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఆయన గురువు, ఆది గురువు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మన ఉమ్మడి రాష్ట్రం అంతా సంచరించి మొత్తము తెలంగాణ వ్యాప్తంగా వృత్తి పనుల వారుల సంఘాలలో ఉన్న అన్ని సమస్యలు తెలుసుకొని చర్చించి అందరికీ పెద్దలకు చెప్పి అంత సంఘాలు ఏర్పాటు చేయడంలో ఆయన సఫలీకృతమయ్యాడు. ఆ ఉద్దేశంగానే ఈరోజు కుల వృత్తుల సంఘాలు ఏర్పడి మనము మంచి పొజిషన్లో ఉన్నాయి. ఈరోజు మత్స్య పారిశ్రామిక సంఘం అయితేనేమి అండ్ గౌడ పారిశ్రామిక సంఘం అయితేనేమి చాలా వృత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆయనే మూల కారణం. ఈరోజు అవన్నీ ఫలాలన్నీ మనం అనుభవిస్తున్నాము. మన చేనేత గురించి కూడా చాలా శ్రమించేది ఆయన, ఎల్లప్పుడూ ఆయన ఎంతో కృషి చేసేది. ఈరోజు గత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆయనని అధికారికంగా జయంతి వేడుకలు జరుపుకోవడము హర్షణీయము. ఇదే తొలి అడుగుగా భావించినాము. ఆయనకు గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఈరోజు ఆయన తెలంగాణ బిడ్డ, ఆయన మన పద్మశాలి బిడ్డ అండ్ బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశాజ్యోతి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. ఈరోజు ఆయనకు మన స్కూల్ పుస్తకాలలో పాఠ్యాంశంగా ఆయన జీవిత చరిత్రని బోధించాలి. కంపల్సరిగా ఆయనని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన పేరు కూడా పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగాలలో ఆయన పేరు కూడా పెడితే చాలా బాగుంటుంది. ఈరోజు తెలంగాణ పద్మశాలి అంతా కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనని ఎన్నో సేవలు చేసిండు. ఇప్పుడు ఆయన జీవితం మొత్తము తెలంగాణ కోసము, ఆయన జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల కోసమే కేటాయించిండు. ఆయన ఆస్తి మొత్తం కూడా వాళ్ళకే. కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి, పద్మశాలికి అందరికీ సహకరించినారు. గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి ఒక్క మీటింగ్ పెట్టి ప్రతి సంఘాలను ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు.
జయంతి అల్లుడు అల్లుడు ఎడు జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత. జయంతి ఇక్కడ అంతా మన